Welcome to MTR Masala Abhiruchi, powered by Freedom Refined Sunflower Oil. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? వైష్ణవి. వైష్ణవి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నర్సరావుపేట అండి. నర్సరావుపేట. ఓకే, అభిరుచి కోసం అక్కడి నుంచి వచ్చారా? అవునండి. అంత ఇష్టమా? ఇష్టం. ఎందుకో? టీవీ షో కాబట్టి. టీవీ షో కాబట్టి. మరి అభిరుచిలో స్పెషాలిటీ ఏంటి? అభిరుచిలో నాకు ఇష్టమైన స్వీట్ చేయడానికి వచ్చానండి. మీకు ఇష్టమైన స్వీట్ చేయడానికి వచ్చారా? ఓకే. హలో అండి. హాయ్. మీ పేరు? రూప. రూప గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే, సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? లేదు. లేదు, ఇక్కడికి వచ్చాకే. ఇక్కడికి ఓకే, సో మరి వంటలు చేయడానికి రెడీయా మీ ఇద్దరు? రెడీ. రెడీ. సో ముందు ఎవరు చేస్తారు, వైష్ణవి గారా రూప గారా? నేను చేస్తాను. మీరు చేస్తారు. ఏం చేస్తారు రూప గారు? క్యాబేజ్ కోఫ్తా కర్రీ. క్యాబేజ్ కోఫ్తా కర్రీ. ఓకే, సో ఆర్ యూ రెడీ? ఎస్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. క్యాబేజ్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాబేజ్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, మెంతికూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో 1, శనగపిండి 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, సో క్యాబేజ్ కోఫ్తా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? రెడీ అండి రూప గారు? సో డీప్ ఫ్రై కాబట్టి ముందు ఆయిల్ హీట్ చేయాలి. మీరు ఈలో ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ క్యాబేజ్ తీసుకోండి. క్యాబేజ్. ఓకే, అండ్ యాడ్ మెథి. ఓకే, మెంతి కూర. బేసన్ సరిపడండి. శనగపిండి. ఓకే, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, హల్దీ. ఓకే, పసుపు వేసుకున్నారు. ఓకే, కారం, సాల్ట్. ఓకే, కొంచెం గరం మసాలా. గరం మసాలా లైట్ గా తీసుకో. కొంచెం వాటర్ వేసేసి మిక్స్ చేసుకోవాలి. సో సరిపడిన నీళ్లు వేసేసుకుని కలిపేసుకోవాలి. రూప గారు ఏం చేస్తూ ఉంటారు? వర్కింగ్. వర్కింగ్. ఏం వర్కింగ్? సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాను. సాఫ్ట్వేర్. ఓకే, మీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎప్పుడు సాఫ్ట్ గా మాట్లాడతారు ఎందుకండి? కొంచెం గట్టిగా మాట్లాడొచ్చు కదా. అవునా? అవును. ఇంకా కొంచెం బేసన్ తీసుకుంటున్నా. ఓకే, సో టైం ఉంటుందా వంటలు చేయడానికి? పిల్లల కోసం చేస్తాను. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు. 2 బాబులు. ఏం చేస్తూ ఉంటారు? పెద్ద బాబు 6th స్టాండర్డ్, చిన్న బాబు 3rd స్టాండర్డ్. 3rd స్టాండర్డ్. ఏంటి పేర్లు? వర్ధన్ అండ్ సమర్థ్. వర్ధన్. వర్ధాన్ అండ్ సమర్థ్. ప్రాపర్ గా మాది సోలాపూర్, మహారాష్ట్రలో ఉంటాను. మహారాష్ట్ర. జాబ్ పర్పస్ గా ఇక్కడ వచ్చాను. సో తెలుగు అంత క్లియర్ గా రాదు. ఓకే, బట్ బాగానే నేర్చుకున్నారే. అవును. మీరు అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా మరి? అవునండి. ఎక్కడ? మహారాష్ట్రలో చూసేవారా, ఇక్కడ చూసేవారా? మహారాష్ట్రలో చూస్తారు. అక్కడ కూడా చూస్తారా? రౌండ్ గా చేసుకొని డీప్ ఫ్రై చేయాలి. సో ఇలాంటి కోఫ్తా కర్రీలన్నీ అటు సైడే బాగా ఫేమస్ కదండి, మహారాష్ట్ర సైడ్. ఈ కర్రీకి ఎన్ని కావాలో అన్ని వేసేసుకోండి. సో ఇదంతా కూడా 2 వైపులా చక్కగా కలర్ చేంజ్ అయ్యేదాకా కాల్ చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వరకు డీప్ ఫ్రై చేయాలి. సో జనరలీ క్యాబేజ్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడరు కాబట్టి మీరు మెంతికూర యాడ్ చేశారా? సో క్యాబేజ్ కాస్త కొంచెం తగ్గుతుంది టేస్ట్, మేతి కొంచెం డామినేటింగ్ ఉంటుందని. అవును. 1 టీ స్పూన్ బటర్ వేస్తున్నా. బటర్. నూనె. సో కొంచెం నూనె, కొంచెం బటర్ వేసి. బిర్యానీ ఆకు, కొంచెం తాల్పు గింజలు. ఓకే, పోపు దినుసులు, కరివేపాకు. ఇందులో నేను ఆనియన్, టమాటా, కాజు షాలో ఫ్రై చేసి పేస్ట్ చేసేసి కొంచెం ఫ్రై చేసేసుకుని పేస్ట్ చేసి అది ఇప్పుడు యాడ్ చేస్తారా? ఇందులో యాడ్ చేసేసుకోండి.
సో కోఫ్తాలు అయిపోయాయి కదా. అవునండి, తీసేయాలి. సో ఈ పేస్ట్ అంతా కూడా బాగా వేయించుకోవాలి. కొంచెం ఒక 5 minutes. అంటే అందులో ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కదా, ఫ్రై అయ్యే పేస్ట్ చేశారు. ఒక్క నిమిషం జరగండి. ఓకే. సో ఆ మెంతి కూర బాగా ఫ్లేవర్ తెలుస్తుంది. ఫ్లేవర్ తెలుసు, పిల్లలు ఇష్టంగా తింటారని. సో ఇంకా మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, మ్యూజిక్. మ్యూజిక్ అంటే తెలుగు పాటలు, తెలుగు తెలుగు సినిమా చూస్తారా? ఓకే ఓకే. సో ఇప్పుడు నేర్చుకున్నారు కాబట్టి ఎన్నేళ్లుగా ఉంటున్నారు ఇక్కడ? 5 years. 5 ఏళ్ళు. హస్బెండ్ జాబ్ పర్పస్ ఇక్కడ వచ్చారు. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీ వారు? సాఫ్ట్వేర్ తను. ఆయన కూడా సాఫ్ట్వేర్. ఓకే. అందరికి హాయ్ చెప్పండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికి హాయ్. ఇప్పుడు కొంచెం లైట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకే. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా వైష్ణవి గారి డిష్? ఈ డిష్ ఎప్పుడు ట్రై చేయాల. ఓకే. కొంచెం లైట్ గా పసుపు, అందులో ఆల్రెడీ కారం వేసినాం, అందుకే లైట్ గా తీసుకున్నాం. గ్రేవీకి సరిపడా సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి. ఓకే. కొంచెం వాటర్ వేసుకుంటారా? కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కదా. అవునండి. సో ఎప్పుడు కోఫ్తా కర్రీ చేసుకున్నా కూడా కోఫ్తాలు ఇంకా దింపేసుకుంటాం అనే ముందు యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఇది కర్రీ సర్వ్ చేసేసుకున్న తర్వాత పైనుండి కోఫ్తాస్ వేసేసుకోవాలి. ఎక్కువసేపు బిఫోర్ 5 minutes మనం ఆఫ్ చేసే బిఫోర్ 5 minutes అప్పుడు. ఎందుకంటే ఎక్కువసేపు ఉంచితే ఏంటంటే మళ్ళీ అవి సాఫ్ట్ గా అయిపోయి సో ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది. చక్కగా అయిపోయింది కర్రీ. వేస్తారా కోఫ్తా? ఓకే. సో క్యాబేజ్ కోఫ్తా కర్రీ రెడీ. క్యాబేజ్ కోఫ్తా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యాబేజ్ కోఫ్తా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా జీడిపప్పు, టొమాటో, ఉల్లిపాయ వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో తరిగిన క్యాబేజ్, మెంతికూర, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోఫ్తాల్లా చుట్టుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న, కొద్దిగా నూనె వేసి బిర్యానీ ఆకు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కోఫ్తాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ కోఫ్తా కర్రీ రెడీ. కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది కదండి. టేస్ట్ చూసేద్దాం. రాజు గారు టేస్ట్ చేయండి. ఓకే. బాగుంది రూప గారు. గ్రేవీ కూడా ఉల్లిపాయ, టమాటో, జీడిపప్పు పేస్ట్ యాడ్ చేశారు కదండి. బాగుంది కాంబినేషన్ అనేది, చాలా బాగుంది. నైస్ అండి, సూపర్. సో అయిపోయింది కదా రూప గారి వంట. మరి నెక్స్ట్ వైష్ణవి గారు చేస్తారు. బట్ దానికన్నా ముందు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు, కర్పూరం అలా డబ్బాలో పెట్టానో లేదో పొద్దున్న చూసేసరికి మాయమైపోయింది, దేవుడు తీసేసుకున్నాడా ఏంటి, కర్పూరం ఏమైపోయింది ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ఏం లేదండి, కర్పూరం ఎవాపరేట్ అయిపోతుంది, అంటే ఆవిరైపోతూ ఉంటుంది. అందుకే కర్పూరం నిల్వ ఉంచిన డబ్బాలో 4-5 మిరియాలు, బియ్యపు గింజలు ఇలా వేసుకుని టైట్ గా మూత పెట్టుకున్నట్లయితే కర్పూరం ఆవిరైపోకుండా ఉంటుంది.